మండున్న చలికి పొద్దున 10 గంటలకు లేవడమే కష్టంరా నాయనా అంటే, మా అమ్మ ఎర్లీ మార్నింగ్ 4:00కి లేపింది. దానికి రీజన్ ఈరోజు మా నాన్న స్వామి ఇరుముడి. నేను లేసే వరకు మా నాన్న స్వామి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ టెంపుల్ దగ్గరికెళ్ళిపోయిండు. ఇంకా నేను, మా అమ్మ, మా నాయనమ్మ, మా చిన్నమ్మ అందరం కలిసి పులిహార ఇంకా వంట చేసైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము. ఎందుకంటే ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామి ఇక్కడే అన్నం తిని శబరిమలకెళ్ళిపోతారనమాట. అండ్ టెంపుల్‌కి మనకి రిలేటివ్స్ వీళ్ళందరూ వస్తారు గదా! ఇరుముడికి. సో, వచ్చిన రిలేటివ్స్ అందరికి గూడా ప్రసాదం తింటారనమాట. సో, దానికోసం మేమైతే పులిహోర, రైస్ ఇంకో కర్రీ అయితే ప్రిపేర్ ఈ చేసినాము. అయ్యప్ప పూజలో ఏదో మ్యాజిక్ ఉంటది. ఆ శరణాలు గాని, ఆ భజన పాటలు గాని ఎన్ని సార్లు వినాలనిపిస్తది. ఆ భజన ఎక్కడ జరిగినా గాని వెళ్లి కంపల్సరీ అటెండ్ అవ్వాలని అనిపిస్తదనమాట. అండ్ ఈ అయ్యప్పకి సంబంధించి పడి పూజ అని ఉంటది. ఆ పడి పూజకి అటెండ్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటది. మేమెళ్ళిన తర్వాత టెంపుల్‌లో కంటిన్యూస్‌గా 3-4 అవర్స్ ఈ భజన ఇంకా శరణాలతోటైతే అసలు మారుమ్రోగిపోయింది. రీసెంట్‌గా మీరేమైనా అయ్యప్ప భజనలో పాల్గొంటే నా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.